హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను నా ఫస్ట్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నా. ఆలు తోటకూర ఫ్రై. మా బాబైతే చాలా ఇష్టంగా తిన్నాడు. సో, అందుకనే నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. ముందుగా కావాల్సిన పదార్థాలు: తోటకూర ఒక కట్ట. తోటకూరను బాగా కడిగి నీళ్ళని వంపేసి కాసేపు ఆరబెట్టి యూజ్ చేసుకుంటే బాగా వస్తుంది. ఆలు ఇక్కడ నేను 4 మీడియం సైజువి తీసుకున్నా. ఆనియన్ ఒకటి పెద్దది, సాల్ట్ సరిపడా, ధనియాల పౌడర్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, పోపు దినుసులు, జీలకర్ర పౌడర్, పసుపు, కారం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, అవి చిటపటలాడాక తరిగి పెట్టుకున్న ఆలుని మనం వేసి అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి. ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. నేను మాక్సిమం ఆలు ఫ్రై ఈ నాన్ స్టిక్ దాంట్లోనే చేస్తానండి. ఎందుకంటే సిల్వర్, స్టీల్ అవి తీసుకుంటే అవి స్టిక్కీ అవుతాయి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూరని కొంచెం కొంచెంగా వేస్తూ స్టవ్‌ని సిమ్‌లో ఉంచి మెల్లగా ఆకుని పైకి, కిందకి, ముక్కలు పైకి అంతా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఈ తోటకూర అంతా కూడా మంచిగా కలవదు అన్నిట్లోకి. అందుకని మనం ఆలు గానీ, ఏవైనా టమాటా ముక్కలు గానీ అలా టమాటా అంటే మెత్తగా ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది. ఆలు అంటే డివైడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం అలా పైకి, కిందకి కలుపుతూ ఉండాలి. ఇలా తోటకూర మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయిపోయేదాకా కలుపుతూ ఉండాలండి. ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకోవచ్చు మనం. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి, ఇప్పుడు సాల్ట్ సరిపడా చల్లుకోవాలి. చల్లుకుని కాసేపు కలుపుకుంటే మాయిశ్చర్ అనేది వస్తుందనమాట. అంటే కొంచెం వాటర్ లాగా. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను. ధనియాల పౌడర్ మొత్తం కలుసుకునేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కారం మీకు ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ మాత్రమే యూజ్ చేశాను. 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇప్పుడు జీలకర్ర పౌడర్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసి మొత్తంగా బాగా కలుపుకోవాలి. నేనిక్కడ చిటికెడు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ నచ్చేవాళ్ళు అయితే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత ఇలా వస్తుంది మనకు. సో, రెడీ అయిపోయినట్టే అండి. వేడి వేడిగా చపాతీ, రైస్ వీటిలోకైనా ఈ ఆలు తోటకూర ఫ్రై చాలా అంటే చాలా బావుంటుందండి. ట్రై చేసి నాకు చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.